అమెరికా తీసుకువచ్చిన టారిఫ్ రోగానికి భారత్ సరైన మందు కనిపెడుతోంది. సరిగ్గా వాడాలే కానీ ఆ మెడిసిన్ ఇతర దేశాలకు కూడా సూపర్గా పనిచేస్తుంది. ఇంతకీ భారత్ చేస్తోన్న కౌంటర్ అటాక్ ఏమిటంటే చైనా, రష్యాతో పాటు జపాన్తో కూడా తొందరలోనే పెద్ద పెద్ద ఒప్పందాలను, భాగస్వామ్య కార్యక్రమాలను చేపట్టబోతోంది. దీంతోనే అమెరికా విధించే సుంకాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలమని భావిస్తోంది భారత్. అమెరికా టారిఫ్ రోగానికి ఇండియన్ మెడిసిన్ రెడీ. చైనా, రష్యాతో డీల్స్, జపాన్తోనూ ట్రేడ్ అండ్ డిఫెన్స్ డీల్స్, జపాన్తో ఓ కొత్త మొబిలిటీ పార్ట్నర్షిప్ డీల్. ఒక్క అమెరికా అగ్రరాజ్యం అనే బిరుదు. ఇది తప్ప ఇప్పుడు అమెరికా అంటే కేర్ చేసేవాళ్లు తక్కువైపోయారు. తమ దేశాన్ని మరింత సంపన్న దేశంగా మార్చుకునేందుకు ట్రంప్ ఇతర దేశాలపై పోవటమే ఇందుకు కారణం. ఇలాంటి సుంకాల రోగానికి భారత్ సరైన మందు కనిపెట్టింది. సరిగ్గా వాడాలే గాని ట్రంప్ తిక్క రోగం దెబ్బకి కుదరనుంది. షాంఘై కోఆపరేషన్ సదస్సు కోసమని చైనా వెళుతున్న మోదీ అక్కడే ఆ దేశాధ్యక్షుడితో వాణిజ్య ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు. ప్రధాని 7 ఏళ్ల తరువాత చైనా వెళుతుండగా ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ విడిగా భేటీ కాబోతున్నారు. రష్యాతో వాణిజ్య బంధం, అలానే ట్రంప్ వైఖరిపైన చర్చలు సాగిస్తారు. చైనాతో జరిగే సమావేశంలో డ్రాగన్ కంట్రీతో వాణిజ్యం, కనెక్టివిటీ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలు చర్చలకు ఎజెండాగా ఫిక్స్ చేశారు. టియాంజిన్లో ఈ స్కో సదస్సుకి 20కి పైగా దేశాల అధినేతలు వస్తున్నారు. ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు హాజరవుతారు. మరోవైపు జపాన్ దేశంలోనూ మోదీ టూర్ కలకలం రేపుతోంది. ఆసియా ఖండంలో అతి బలమైన శక్తులైన చైనా, రష్యా తరువాత జపాన్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పటికే జపాన్ దేశంతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. మన దగ్గరున్న ఏకైక బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకి ఆర్థికంగా, సాంకేతికంగా సహకారం అందిస్తోంది. జపాన్ టూర్లో ప్రధాని డిఫెన్స్, మారిటైమ్ సెక్యూరిటీ ప్రాతిపదికగా చర్చలు సాగనున్నాయి. అలానే 2008లో కుదుర్చుకున్న డిక్లరేషన్ ఆఫ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ని మరింత మెరుగుపరచనున్నారు. రెండు దేశాల మధ్య ఓ సరికొత్త మొబిలిటీ డీల్ ఒకటి కుదుర్చుకోనున్నారు. ఇక ఈ మధ్య కాలంలో డిఫెన్స్, ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ల ఒప్పందం కూడా కుదరనుందని తెలుస్తోంది. ఇలా అమెరికా విధించిన సుంకాలకు తక్షణం భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. క్విక్ రియాక్షన్ ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ దేశం చైనా, టెక్నాలజీలో నంబర్ 1 కంట్రీ జపాన్, క్రూడ్ ఆయిల్, రేర్ ఎర్త్ మినరల్స్, పెస్టిసైడ్స్ లో తిరుగులేని రష్యాతో కనుక భారత్ అనుకున్నట్లుగా డీల్స్ సెట్ చేస్తే ఆసియాలో పవర్ ట్రిపుల్ కావడం కాదు, క్వాడ్రబుల్ అవుతుందనడంలో సందేహం లేదు.